వేశారు, కొంతమంది 100 దేనారాలు వేశారు. అయితే బేద విధవరాలు ఉంది. ఈ బేద విధవరాలు తన దగ్గర ఇక ఏమీ లేదు. ఈమెం చేసిందంటే పైడి చెంగున కట్టుకున్న ఆమె వస్త్రం కూడా బాగలేదు, కానీ పైడి చెంగున కట్టుకున్నటువంటి అవి ఇప్పి 2 కాసులు ఎత్తి కానుకల పెట్టెలో వేసింది. ఇప్పుడు ఈ కానుకల పెట్టెలో వేయుట ఎవరు చూశారు? నిద్రపోతున్నారా, మెలుకుతున్నారా? ఆమె కానుకలు వేయటం ఎవరు చూశారంటావు? ఎవరు చూసింది? ఏంది నోట్లో కొనుక్కుతారు? యేసు ప్రభు చూచాడు. దేవుని స్తోత్రం. ఎవ్వరు చూడలా, యేసు ప్రభు చూశాడు. యేసు ప్రభు చూసి ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ దేవునికి వేసింది అనగానే ఈ 1000 దేనారాలు వేసినటువంటి వాడు ఉరిమి చూచాడు, 500 దేనారాలు వేసిన వాడు ఉరిమి చూచాడు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఈ అందరికంటే ఎక్కువ ఈ వేద విధవరాలు వేసింది అని అన్నాడు. అంకాడే ఉండయి, ఒక పక్క చీర చూస్తే సక్రంగా లేదు, అన్నీ కుట్టుకొని ఉంది, బొక్కలన్నీ కుట్టుకొని ఉంది. ఏముందామె? భేద ఎదవరాలు అని వీళ్ళందరూ మేము 1000 దేనారాలు వేసిన వాళ్ళని పొగడలేదే, 500 దేనారాలు వేసిన వాళ్ళని పొగడలేదే, ఈమె ఎంత వేసి ఉంటుందని పొగుడుతున్నాడు ఈయన అనుకుంటున్నారు. అయితే అక్కడ జరిగిన సంగతి ఏమిటంటే 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి, అవి తప్ప ఆమె దగ్గర ఏమీ లేవు. అవి ఇప్పి దేవునికి వేసేసింది. యేసుప్రభు అంటున్నాడు ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ దేవునికి సమర్పించిందని. ఎందుకనగా ఆమె జీవనం అంతా దేవునికి వేసింది. ఆమె దగ్గరికి అదే ఉంది, ఇంట్లో లేదు, బయట లేదు, బీరువాలో లేదు, ఇంకెక్కడా లేదు. ఆమె దగ్గరే చెంగును కట్టుకొని ఉంది, ఆ ఎత్తి దేవునికి వేసేసింది. ఆమెను పొగుడుతున్నాడు యేసు ప్రభు. కొంతమంది ఏమనుకుంటారంటే గుళ్ళోకి వచ్చాం, వాక్యం విన్నాం, కొంతమంది ప్రార్థన కూడా చేయించుకోరు, ఆధార్ నటి దిగి వెళ్ళిపోతారు, ఆధార్ నటి వెనకాల లేసి వెళ్ళిపోతారు. కానుకేమన్నా వేస్తారనంటే అవి కూడా లేదు, ఏదో వచ్చాం కాలక్షేపానికి వెళ్ళిపోయాం అనుకుంటున్నారు. కానీ నీవు కానుకేసేటప్పుడు దేవుడు చూస్తాడు, అలాగునే నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూస్తాడు, అలాగునే నీవు నీ విశ్వాసం ఏందో దేవుడు చూస్తాడు, నీ ధర్మకార్యం ఏంటో దేవుడు చూస్తాడు. కాబట్టి మనము దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన మనకు రావాలి. దేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యథార్థత ఎంతో ఆయన చూస్తాడు, ఆయన చూడకుండా పంపడు మనల్ని. యథార్థత ఎంతో చూస్తాడు. యథార్థతను పట్టి యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము గమనించాల్సింది ఏంటంటే మనము చేసే ప్రతి పని దేవుని ఎదుటికి వెళ్ళాలి, దేవుడు చూడాలి, దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం రావాలి, సహాయం ఆయన చెయ్యాలి. చూసారా, ఆయన ధర్మకార్యం చేసేటప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు, ఒంటరి ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు అని వేషధారుల గురించి చెప్తా ఉన్నాడు. యథార్థవంతులు దేవునికి కనబడాలని తమ ముఖం కడుక్కొని రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీ ఉపహసించాలని చెప్తున్నాడు. ఒంటరి ప్రార్థన రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా నీవు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు అంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిదీ కూడా ఆయన కోరుకునేది ఏంటంటే యథార్థత. చప్పడగొట్టిన దేవునికి స్తోత్రం. యథార్థ హృదయాన్ని కోరుకుంటాడు. మనం ఎంతవరకు యథార్థంగా జీవిస్తామో దానిని చూచి మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట దేవునికి కనబడాలి. అందుకే పురాతన కాలంలో లాస్ట్ ప్రవక్త అయిన మలాకి గ్రంథంలో